బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని పలువురు దళిత మహిళలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ కమిషన్లు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్ పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు. ఆయన 100 కోట్లు దళిత బంధు పైన 100 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో ఏ దళిత బంధు అని స్కీమ్ పెట్టినరో ఉన్నోళ్ళందరూ అప్లై చేసిరు. వచ్చిన వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కమిషన్స్. ఆ కమిషన్స్ వల్లనే ఆయన మొత్తం ఫ్యామిలీ ఒక 10 తరాలు కూర్చొని తినేంత ఆస్తి సంపాదించుకున్నాడు ఆయన. సో ఇవన్నిటికీ విచారణ జరిపించాలనేసి ఏసీబీని కోరుతున్నాం. అవసరమైతే ఎంత దూరమైనా పోవడానికి